నమస్తే హాయ్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మారామ్ వీలాగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోకి మీరు చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. ఇలానే ప్రతి వీడియోకి మీరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటూ ఈరోజు నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మేముండే అపార్ట్మెంట్ టూర్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. సో ఇదండి మేము ఉండే అపార్ట్మెంట్స్ పేరు బెక్స్లీ అపార్ట్మెంట్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్. సో లోపలికి డైరెక్ట్ వెళ్తే మీరు క్లబ్ హౌస్ చూడొచ్చు సెంటర్లో. ఇది క్లబ్ హౌస్ అండి. క్లబ్ హౌస్ ముందు మీకు లీజింగ్ సెంటర్ కనబడుతుంది. లీజింగ్ సెంటర్ తర్వాత రైట్ సైడ్ లో మీకు మెయిల్ బాక్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో మీకు ఎలక్ట్రికల్ వెహికల్ ది చార్జర్ ఉంటుంది. మీకు ఇప్పుడు నేను మెయిల్ బాక్స్ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదండి ఇక్కడ మెయిల్ బాక్స్. ఇవన్నీ ఈ లాకర్స్ అన్ని మీకు లెటర్స్ వస్తే ఇక్కడ మనకి లాక్ ఇస్తారు, అది ఓపెన్ చేసి మీరు తీసుకోవచ్చు. మీకు ఏదైనా కొరియర్ వచ్చిన పెద్ద పెద్ద గిఫ్ట్స్ అమెజాన్ నుంచి లేకపోతే ఎక్కడి నుంచైనా మీకు వస్తే అమెజాన్ వాళ్ళు మీకు ఇక్కడ హబ్ అనేసి లాకర్ పెట్టారండి. మీ మెయిల్కి మీకు లాక్ కోడ్ వస్తుంది, లేకపోతే స్కానర్ వస్తుంది. అది స్కాన్ చేయగానే మీకు ఎక్కడైతే కొరియర్ పెట్టారో ఆ డోర్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఆ కోడ్ ఎక్స్పైర్ అయిపోతుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ప్రైవేట్గా ఉంటుంది. ఇది యాక్చువల్లీ మీకు కూడా తెలుసు అన్ని అపార్ట్మెంట్స్లో ఉంటుంది, కానీ మా అపార్ట్మెంట్స్లో ఉంది అని కూడా చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్తే ఎలక్ట్రికల్ వెహికల్ది ఛార్జర్ చూపిస్తూ ఉంది. ఇది ఎలక్ట్రికల్ వెహికల్కి ఛార్జర్ అండి. 1 అవర్కి $2 $3 అలా ఛార్జ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు, ఎలా ఆపరేట్ చేస్తారో కూడా తెలీదు. బట్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. వెహికల్స్ కొన్ని గ్యాస్ వెహికల్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి, 2 కంబైన్డ్ వెహికల్స్ కూడా ఉంటాయి. సో అలాంటి వాటికి మధ్యలో గ్యాస్ స్టేషన్స్లో కూడా మీరు ఇలాంటివి చూడొచ్చు. మీకు లీజింగ్ సెంటర్ నుంచి ఇలా బ్లాక్స్ దాటేసి ఇలా మధ్యలోకి వస్తే మీకు ప్లే ఏరియా కనబడుతుంది. ప్లే ఏరియా క్రాస్ అవ్వగానే మనకి ఇంకొక మెయిల్ బాక్స్ చిన్న కనబడుతుందండి ఇక్కడ ఉన్న వాళ్ళకి. అండ్ ఇలా స్ట్రైట్ వెళ్తే మీకు డాగ్స్ పార్క్ కనబడుతుంది. అండ్ ఇక్కడ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలే కాకుండా ఇక్కడ ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇదంతా బెక్స్లీ అపార్ట్మెంట్స్, చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది.
లీజింగ్ సెంటర్ సండే కాబట్టి లాక్ ఉందండి. అక్కడ నుంచి కాకుండా మీకు రైట్ సైడ్లోనే జిమ్ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. మీకు 4 ఎంట్రీస్ ఉన్నాయి. సో మనం ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఎంట్రీ. ఇది యాక్సెస్ అండి. యా, ఫస్ట్ మనం ఎంట్రీ కాగానే జిమ్ కనబడుతుంది. జిమ్ ఎంత బాగుంటుందంటే మీకు పే చేసిన ఇంత మంచి జిమ్ ఉండదు. ఇది ఫ్రీ జిమ్ అండి. ఇక్కడ ఇది యోగా సెంటర్ అండి, మెడిటేషన్ సెంటర్ కూడా అనొచ్చు. బికాస్ ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకొని అక్కడ వర్కౌట్ చేసుకొని కాస్త పీస్ఫుల్గా మెడిటేషన్ చేసుకోవాలన్నా ఈ రూమ్కి వచ్చి చేసుకోవచ్చు. ఎవరు ఎక్కువ ఉండరండి. అండ్ జనరల్గా ఇక్కడ మీరు టీవీ ఉంది. టీవీ ఆన్ చేసుకొని కూడా మీరు అందులో చూసి మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి అండ్ యోగా మ్యాట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ అన్నీ ప్రొవైడ్ చేశారు. బాల్స్ అండ్ ఎక్సర్సైజ్ బాల్స్ అన్ని రకాల అన్ని సైజెస్ ఉన్నాయి. స్కిప్పింగ్ ఉంది. అండ్ మీరు ఆల్మోస్ట్ జిమ్లో ఏమేమి ఉంటే అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మీరు డోర్ ఓపెన్ చేస్తే ఒక కారిడార్ కనబడుతుంది మీకు. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు బయటికి వెళ్ళొచ్చు. సో మీరు ఇంకా లోపలికి వెళ్ళాలి. దీనికి కూడా యాక్సెస్ కార్డ్ కావాలండి. అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ స్పాట్ అండి. వింటర్లో నేను మాన్వి అండ్ మా ఆయన ఇక్కడే స్పెండ్ చేసాము. చాలా టైం పాస్ అవుతుంది. మీరు ఇక్కడ 3 టీవీస్ చూడొచ్చు. మీకు ఏమైనా లాగిన్ అకౌంట్స్ ఉంటే కూడా మీరు దీంట్లో లాగిన్ అయ్యేసి ఇక్కడే చూడొచ్చు అన్ని ఛానల్స్. అండ్ ఇది ఫేవరెట్ కిచెన్ అండి. నేను చాలాసార్లు అనుకున్నా ఇక్కడ నేను వీడియోస్ తీయొచ్చు కిచెన్ కుకింగ్ది. చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ మీకు మార్నింగ్ పూట సన్లైట్ పడుతుంది. సో వింటర్లో నేను మాన్వి ఆఫ్టర్నూన్ వచ్చి ఇక్కడే చాలాసేపు కూర్చొని సన్లైట్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. నెక్స్ట్ వచ్చి మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ స్నూకర్స్ ఆడతారండి. ఎంతసేపు ఆడతారంటే నైట్ 2-3 వరకు కూడా ఆడుకుంటారు. వాళ్ళని చూసి నేను కూడా స్నూకర్స్లో పర్ఫెక్ట్ అయ్యాను. సో ఒక్కసారి మీరు మొత్తం చూడండి. ఇక్కడ యాక్సెస్ కార్డ్ అవసరం లేదు, డైరెక్ట్ లోపల రావచ్చు. ఇక్కడ మీకు కంప్యూటర్స్, కాఫీ సెంటర్. సో మీరు ఫ్రీగా కాఫీ ఇక్కడ తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్టీగా. వింటర్లో అయితే నేను 2-3 టైమ్స్ తాగేదాన్ని ఇక్కడికి వచ్చి కాఫీ. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఎన్ని కప్స్ అయినా వీ కెన్ యూజ్ ఇట్. చాలా బాగుంటుంది. అండ్ ఇది యాక్చువల్లీ లీజింగ్ సెంటర్. ఇవాళ సండే కాబట్టి లాక్ ఉంటుంది. నేను అక్కడ నుంచి చూపించాను మీకు. మనం ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది కూడా లాక్ ఉంటుంది సండేస్. సో ఇక్కడ ఏమైనా పార్టీస్ జరుగుతున్నప్పుడు అయితే ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీకు ఫ్రీ ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రింటర్ కూడా ఉందండి. ఎంతసేపు అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ డైరెక్ట్గా ఇమీడియట్గా దీన్ని ఏ రూమ్ అంటారో తెలీదు, నేనైతే స్టడీ రూమ్ అంటాను. ఈ స్టడీ రూమ్లో చాలా మటుకు ఇప్పటిదాకా నేను జనాల్ని చూడలేదు. సో ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ అలా ఉన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చి సైలెంట్గా మన ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అండి. ఇక్కడ ఇంకొక వే ఉంది. ఇక్కడ నుంచి మీరు బయట వేరే బ్లాక్ స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ బ్లాక్ మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఎంట్రీ అవుదాం. ఇదండి స్విమ్మింగ్ పూల్. మీరు అక్కడ నుంచి ఎంట్రీ అవ్వచ్చు, ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వచ్చు. యాక్చువల్లీ ఇంకా వాటర్ క్లీన్ చేయలేదు బికాజ్ ఇంకా సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో మేబీ ఈ 2 డేస్లో చేస్తారు అనుకుంటా. సో మేము అప్పుడప్పుడు టైం పాస్కి ఇక్కడికి వచ్చి జస్ట్ కూర్చొని ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంటుందండి చూడ్డానికి.
సో మీరు బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయక్కర్లేదు, ఈ అపార్ట్మెంట్స్ లో కూడా మనము ఇలా కూర్చొని బీచ్ ఫీల్ చేసుకోవచ్చండి. సో చలికాలంలో ఇక్కడ ఏమైనా కిటీ పార్టీ చిన్న చిన్న పార్టీస్ ఉంటే మీరు అక్కడ బార్బిక్యూస్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసినప్పుడు వీళ్ళు ఎంతో చార్జ్ చేస్తారు. సో ఇక్కడ ఎలక్ట్రికల్ గ్యాస్ ది కోల్స్ ఉన్నాయి. సో ఇదండి మా కమ్యూనిటీ టూర్. ఐ హోప్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సే బాయ్ బాయ్.